హీరోలు ఒక సినిమా చేస్తే చాలు పండగే అనుకుంటారు ఫ్యాన్స్. కానీ ప్రతి ఏటా 2-3 మూవీస్ తో ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు యంగ్ హీరోలు. ఈ 2024లో చాలా మంది హీరోల మూవీలు రిలీజ్ అనే మాట రాలేదు. మరికొన్ని రిలీజ్ కి రెడీ అయినా పోస్ట్ పోన్ అయ్యాయి. మరికొందరు మూవీలు ఈ నెల వచ్చే నెల అంటూ 2025కి పోస్ట్ పోన్ అయిపోయాయి. మిగిలిన హీరోలేమో స్టోరీల సెలెక్షన్ లోనే ఫుల్ బిజీగా గడిపేస్తున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలు 2024లో ఏం చేశారు, 2025లో ఏం ప్రాజెక్టులతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారో ఈ స్టోరీలో చూసేద్దాం. టాలీవుడ్ లో ఈ ఇయర్ కుర్ర హీరోల జోరు కాస్త తగ్గింది. బేసిక్ గా ప్రతి ఇయర్ 2-3 సినిమాలు చేసే హీరోలు ఈసారి కాస్త తగ్గారు. కొందరైతే అస్సలు ఈ ఇయర్ మూవీనే చేయలేదు. కొందరు చేసినా సరిగ్గా కమర్షియల్ గా క్లిక్ కొట్టలేదు. తెలుగు కుర్ర హీరోల్లో నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయి దుర్గ తేజ్, నితిన్, అడవి శేష్లు కనీసం 2-3 మూవీస్ తో ప్రేక్షకులను పలకరిస్తారు. ఈ కుర్ర హీరోల మూవీస్ ఈసారి అంతగా ఎవ్వర్ని మెప్పించలేదు. నాగ చైతన్య 2023లో కస్టడీతో ప్రేక్షకుల్ని పలకరించారు. ఆ తర్వాత చందు మొండేటి డైరెక్షన్ లో తండేల్ మూవీలో యాక్ట్ చేశారు. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన తండేల్ ను 2025 ఫిబ్రవరి నెలకు పోస్ట్ పోన్ చేశారు. ప్రజెంట్ నాగ చైతన్య హీరోగా కార్తిక్ దండు డైరెక్షన్ లో ఓ ప్రాజెక్టుకు రెడీ అవుతున్నాడు. షూటింగ్ స్టార్ట్ అయిన ఈ మూవీ కూడా 2025లో రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. ఈ ఇయర్ నాగ చైతన్య తనకు కలిసొచ్చిందని గట్టిగా ఫీల్ అవుతున్నాడు. దీనికి కారణం శోభిత ధూళిపాళ్లను మ్యారేజ్ చేసుకోవడమే. మరో టాలీవుడ్ హీరో నితిన్ 2023లో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆ మూవీ తర్వాత ఈ సంవత్సరం నితిన్ మూవీ రిలీజ్ కాలేదు. రాబిన్ హుడ్ గా రెడీ అయినా ఇప్పుడు ఆ మూవీ 2025కి పోస్ట్ పోన్ అయ్యింది. ప్రజెంట్ శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తమ్ముడు మూవీలో నితిన్ యాక్ట్ చేస్తున్నాడు. 2025 స్టార్టింగ్ లో వేణు ఎల్దండి డైరెక్షన్ లో ఎల్లమ్మ మూవీని స్టార్ట్ చేయనున్నారు. ఈ 2 మూవీలు 2025లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. నితిన్ కెరీర్ లో ఇలా 2024లో మాత్రమే ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. దీంతో నితిన్ ఈ ఇయర్ తన మిస్ అయిన మూవీలను కలిపి 2025లో ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తాడేమో వెయిట్ చేయాలి. ఇక అడవి శేష్ మూవీ వచ్చి 2 ఏళ్లవుతోంది. శేష్, మేజర్, హిట్ 2 మూవీలతో ప్రేక్షకుల ముందుకొచ్చి 2 ఇయర్స్ దాటిపోతోంది. మధ్యలో గ్యాప్ తీసుకుని గూఢాచారి మూవీకి సీక్వెల్ గా G2, డెకాయిడ్, ఏ లవ్ స్టోరీ ప్రాజెక్టులను అనౌన్స్ చేశాడు. మేజర్ మూవీతో వచ్చిన పబ్లిసిటీ పాన్ ఇండియా రేంజ్ లో ఈ 2 మూవీలు ప్రొడక్షన్ స్టేజ్ లోనే ఉన్నాయి. సర్ప్రైజ్ ఏమిటంటే డెకాయిడ్ మూవీలో శృతి హాసన్ ప్లేస్ లో మరో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ జాయిన్ అయింది తప్ప ఆ మూవీ 2024లో రిలీజ్ కాలేదు. దీంతో ఈ ఇయర్ శేష్ నుంచి ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. G2, డెకాయిడ్ మూవీ 2025లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉన్నాయి. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఇయర్ డెవిల్, అమిగోస్ మూవీలతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. 2 మూవీలు కమర్షియల్ గా అనుకున్నంత కలెక్షన్లు వసూళ్లు చేయలేదు. ప్రజెంట్ కళ్యాణ్ రామ్ 21 మూవీ సైట్స్ పై బిజీగా ఉన్నాడు. ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో తీస్తున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో కంప్లీట్ అవ్వబోతోంది. ఈ మూవీని 2025లో రిలీజ్ చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత కళ్యాణ్ రామ్ 2025లో బింబిసారా 2 షూటింగ్ స్టార్ట్ చేయనున్నట్టు టాక్. అనిల్ పాదూరి తీయనున్న ఈ సీక్వెల్ 2025లోనే రిలీజ్ చేస్తారా లేక 2026కి పోస్ట్ పోన్ చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈ సంవత్సరం 2 మూవీలతో ప్రేక్షకులు ముందుకొచ్చారు వరుణ్ తేజ్. ఆపరేషన్ వాలంటైన్, మట్కాలో వరుణ్ యాక్షన్ కు మంచి మార్కులే పడ్డా కమర్షియల్ గా అనుకున్నంత మేర క్లిక్ కాలేకపోయింది. ఇప్పుడు వరుణ్ తేజ్ మేర్లపాక గాంధీతో మూవీకి ఓకే అనేశాడు. యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా కొరియన్ కనగరాజు మూవీని నిర్మిస్తున్నాయి. రాయలసీమ బ్యాక్డ్రాప్ తో సాగే హారర్ మూవీ అని ఫిలిం నగర్ టాక్. ఇందులో హీరోయిన్ గా రితికా నాయక్ సెలెక్ట్ అయిందంట. అశోకవనంలో అర్జున కళ్యాణం మూవీలో రితికా యాక్ట్ చేసింది. అంతేకాదు హాయ్ నాన్న మూవీలోనూ మెరిసింది. హారర్ జోన్ అయినా ఇప్పటి వరకు టచ్ చేయని ఓ కొత్త పాయింట్తో ఈ మూవీ ఉంటుందంట.
2023లో విరూపాక్ష, బ్రో మూవీతో బాక్సాఫీస్ దగ్గర హెడావిడి చేసిన సాయి దుర్గా తేజ్ ఈ సంవత్సరం ఒక్క మూవీని రిలీజ్ చేయలేదు. అలాగని సాయి దుర్గా తేజ్ ఏమీ ఖాళీగా లేడు. ప్రజెంట్ తను కేపీ రోహిత్ డైరెక్షన్లో సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా మూవీలో యాక్ట్ చేస్తున్నారు. ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ 2025 దసరాకి రిలీజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. మరో మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఈ ఇయర్ ఏ ప్రాజెక్టు చేయలేదు. ఉప్పెన, కొండపొలం చిత్రాలతో తొలి అడుగులోనే సినీ ప్రియుల్ని మెప్పించారు హీరో వైష్ణవ్ తేజ్. కానీ ఆ తర్వాత తన నుంచి వచ్చిన సినిమాలేవి ఆశించిన ఫలితాలను అందుకోలేకపోయాయి. దీంతో ప్రస్తుతం కథల ఎంపికల్లో ఆచితూచి అడుగులేస్తున్నారు వైష్ణవ్. కొత్త ప్రాజెక్టుపై సీరియస్ గా ఫోకస్ పెట్టిన వైష్ణవ్ తేజ్ కృష్ణ చైతన్యతో మూవీకి ప్లాన్ చేస్తున్నట్టు టాక్. దానిపై 2025లో క్లారిటీ రానుంది. గత కొన్నేళ్లుగా హిట్ కోసం వెయిట్ చేస్తున్న హీరో నాగశౌర్య మంచి హిట్ కొట్టాలని నాగశౌర్య కొత్త ప్రాజెక్టులు ఏవీ ఓకే చేయకుండా సీరియస్ గా స్టోరీలు వింటున్నారు. దీంతో ఈ సంవత్సరం నాగశౌర్య యాక్ట్ చేసిన మూవీ ఏది రిలీజ్ కాలేదు. రీసెంట్ గా రామ్ దేశిని డైరెక్షన్ లో ఓ కొత్త ప్రాజెక్టుకు ఓకే చేశాడు. ఈ మూవీ 50% పైగా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మూవీని 2025లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మూవీ రిలీజ్ అయి 3 years అవుతోంది. 2023లో హిందీ ఛత్రపతి రీమేక్లో బాలీవుడ్లో తన లక్ ట్రై చేశాడు. అయితే ఈ మూవీ సాయి శ్రీనివాస్ కంతగా హైప్ తీసుకురాలేదు. కమర్షియల్ గాను రన్ కాలేదు. దీంతో సాయి శ్రీనివాస్ తెలుగులో కొత్త ప్రాజెక్టులు చేస్తూ బిజీగా ఉన్నాడు. టైసన్ నాయుడు, భైరవం మూవీలతో సైట్స్ పై బిజీగా ఉన్నాడు. అలాగే వీటితో పాటు మరో 3 ప్రాజెక్టులకు ఓకే చేశాడంట. ఇవన్నీ 2025లో స్టోరీ అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి మూవీలతో హిట్ కొట్టిన హీరో నవీన్ పొలిశెట్టి ఓ యాక్సిడెంట్తో మూవీ షూటింగ్కు కాస్త విరామం ఇచ్చాడు. దీంతో 2024లో నవీన్ పొలిశెట్టి నుంచి ఒక్క మూవీ కూడా రిలీజ్ కాలేదు. ప్రజెంట్ నవీన్ అనగనగా ఒక రాజు మూవీతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇది 2025లోనే రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక అక్కినేని అఖిల్ 2023లో ఏజెంట్ మూవీతో డిజాపాయింట్ చేశాడు. కాస్త గ్యాప్ తీసుకున్నా అఖిల్ డైరెక్టుగా మురళీ కిషోర్ మూవీకి ఓకే చేశాడు. రీసెంట్గా ఈ మూవీ షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది. ఇక ఈ మూవీని నాగార్జున ప్రత్యేకంగా పర్యవేక్షించనున్నాడంట.